హాయ్ అండి. ఈరోజు తిరుపతిలో సుపథం ఎంట్రీ గురించి తెలుసుకుందాం. సో, తిరుపతి గురించి నేను ఇంతకుముందు వేరే వీడియోస్ చేశాను. అవి అయితే లింక్‌లో పెడతాను చూడండి. సో, సుపథం ఎంట్రీ అయితే మాత్రం మనకి ఎన్ఆర్ఐస్ వాళ్ళు, కళ్యాణం జరిపించుకునే వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అండ్ 1 ఇయర్‌లో బేబీని ఎవరైతే క్యారీ చేస్తారో ఆ పేరెంట్స్ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అండ్ అక్కడ ఒక బోర్డ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను చూడండి. అందులో టైమింగ్స్ తెలుసుకోకుండా వెళ్తే మాత్రం చాలా సేపు వెయిట్ చేయాల్సొస్తుంది. చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. పిల్లల్ని క్యారీ చేసుకొని వెళ్ళే వాళ్ళైతే ఇదైతే మాత్రం టైము ఆఫ్టర్‌నూన్ 12 వచ్చేసి ఈవినింగ్ 6 వరకు. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలకి తినడానికి బిస్కెట్స్, ఫ్రూట్స్ లేకపోతే వాటర్ బాటిల్ అవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకోసం ఏమి అవైలబుల్‌గా ఉండవు. సో, టైమింగ్ తెలుసుకొని వెళ్తే మాత్రం చాలా మంచిది. అండ్ ఇంకా మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్, బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవి తీసుకొని వెళ్ళాలి. మీతో ఇంకెవరొచ్చినా గానీ లోపలికి అలో చేయరు. ఇవి మాత్రం పక్కాగా చెక్ చేసి పంపిస్తారు. అండ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, పవర్ బ్యాంక్ ఇలాంటివైతే లోపలికి అలో చేయరు ఏమైనా సరే. అవి మనని బయట పెట్టడానికి పంపిస్తే మాత్రం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకోవడానికి చాలా సేపు పట్టేస్తుంది. ఎందుకంటే వెళ్ళడం ఈజీగానే ఉంటుంది. తర్వాత జనాల్లో పైకి పంపించడానికి చాలా కష్టమైపోతుంది. సో, ఇదైతే ముందే చూసుకొని వెళ్ళండి. అండ్ ఆధార్ కార్డులు గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ ఏది లేకపోయినా ఒక 1 మంత్ ఎక్స్‌ట్రా ఉన్నా కూడా లోపలికి అలో చేయరు. ఇక జనమైతే చూడండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది సుపథం ఎంట్రీ. అండ్ మీరు ఎవరైనా గుండు చేయించుకోవాలనుకుంటే మాత్రం అక్కడ మీరెవరికీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్లడ్‌తో సహా మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్‌లో ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపిస్తారు. బర్త్ సర్టిఫికేట్ కూడా చెక్ చేస్తారు. పైకెళ్ళిన తర్వాత మనకి ఎంటర్ చేసుకొని టికెట్స్ ఇస్తారు. టికెట్స్ ఇచ్చే ముందైతే మన లగేజ్ ఒకటి అక్కడ చెక్ చేస్తారు. వెరిఫై చేసిన తర్వాతే పంపిస్తారు. అండ్ ఎవరైనా అక్కడ స్టే చేయాలనుకుంటే కొండ కింద స్టే చేయండి. పైనైతే అసలు ఖాళీ ఉండట్లేదు. ఇదైతే నా యాత్ర. అండ్ మా పాపకు పుట్టెంటుకలు అయిపోయినాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక విషయం, మగవాళ్ళకైతే పంచె, ఆడవాళ్ళకైతే శారీ లేదా డ్రెస్ అయితే దాని మీద చున్నీ, దుపట్టా ఉండాలి. స్లీవ్‌లెస్ అయితే అలో చేయరు. 1 ఇయర్‌లో బేబీ వాళ్ళు ఉంటే ఇదంతా తెలుసుకొని వెళ్ళండి.